తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాఖకు నూతన అధ్యక్షుడిని నియమించాలని జాతీయ నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను, పార్లమెంటులో పోటీ చేసిన నాయకులను, జిల్లా పార్టీ అధ్యక్షులను, అభ్యర్థులను నాయకులందరూ 2021 జూన్ 26 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా నన్ను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాస్కి గారిని, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారిని, ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని, కార్యనిర్వాహక అధ్యక్షులుగా మా అక్క మాజీ మంత్రివర్యులు శ్రీమతి గీతారెడ్డి గారిని, మిత్రుడు, సోదరుడు, నాకు అత్యంత దగ్గరి సంబంధాలున్న, గ్రేటర్ హైదరాబాద్ లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, అజరుద్దీన్ గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులను, మిత్రుడు, సోదరుడు, సంగారెడ్డి శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా 24 గంటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్న మిత్రుడు, సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, 5 మందిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, 10 మందిని సీనియర్ నాయకులను, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్లను, సుదీర్ఘమైన అనుభవము, తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న 10 మంది పెద్దల్ని ఉపాధ్యక్షులుగా నియమించి జూన్ 26 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మాకందరిని కూడా పెద్దలందరి అనుమతితోటి మమ్మల్ని నియమించడం జరిగింది. మా నియామకం జరిగిన తర్వాత మేము మా బాధ్యతలను తీసుకోవాలని అందరం చర్చించుకొని అందరం కలిసి జూలై 7 తారీఖు నాడు సాయంత్రం సరిగ్గా 365 రోజుల క్రితం ఇదే సమయంలో ఇదే గాంధీ భవన్ లో ఇదే కార్యకర్తల వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి కోలాహలంగా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన బాధ్యతను మేము సవినయంగా స్వీకరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ బాధ్యతను తీసుకొని సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంతో పాటు పెద్దలు, మా అందరి అభిమానులు, మేమందరం గట్టిగా అభిమానించి సుబ్బరామరెడ్డి అన్న అని పిలుచుకునే గొప్ప నాయకుల్ని శ్రీమతి సోనియా గాంధీ గారు సిడబ్ల్యూసిలో, సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు గాని, నిర్మాణం గాని, దేశ భవిష్యత్తును నిర్ణయించే అన్ని అంశాలు అక్కడనే చర్చ జరుగుతాయి. వారిని శాశ్వత సభ్యుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అదేవిధంగా మా తర్వాత పెద్ద గారిని క్రమశిక్షణ, జానారెడ్డి గారిని పార్టీలో అందరినీ సమన్వయం చేస్తూ పార్టీలో చేరికల్ని సమన్వయం చేయడానికి చైర్మన్ గా, అదేవిధంగా మా సోదరుడు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అభిమానులు, కార్యకర్తలతో అనుబంధం ఉన్న భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని స్టార్ క్యాంపెయినర్ గా, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ట్రెజరర్ గా,
మాకందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మెదక్ నిజామాబాద్ జిల్లాల ప్రాంతంలో షబ్బీర్ అలీ గారి కుటుంబం గుర్తొస్తుంది. కాంగ్రెస్ కు ఏ కార్యక్రమాలు జరిగినా ఆ ప్రాంతంలో వారి ఇంటి నుండే మొదలవుతాయి. అలాంటి పెద్దలు నాకు అత్యంత సన్నిహితంగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తూ పొలిటికల్ అఫైర్స్ కమిటీని నిర్వహించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వారిని కన్వీనర్ గా నియమించడం జరిగింది. ఇవన్నీ నియామకాలు చేపట్టి సంవత్సర కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఈనాడు సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన గాంధీ భవన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయడానికి మిత్రుడు మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ గారు, అదేవిధంగా మిత్రుడు సోదరుడు బిల్లియా నాయక్ గారు దేవరకొండ నుంచి, అదేవిధంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరి పారిజాత నరసింహారెడ్డి గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, ఇతర చాలా మంది మిత్రులు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి, అదేవిధంగా ఇల్లందులో ఓదేలు నాయకత్వంలో భాగ్యలక్ష్మి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మీకందరికీ తెలుసు, మీ అభిమాన నాయకుడు ఓదేల్ గారిని ప్రియాంక గాంధీ గారు 10 జన్పథ్లో సాదరంగా ఆహ్వానించి వారిని, వారి అనుచరులను, వారి సతీమణి నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న భాగ్యలక్ష్మి గారిని శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మిత్రులారా, అదే ఒక్క నిమిషం సోదరా, మిత్రులారా, వీళ్లే కాదు నరసింహారెడ్డి, దీప భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మహేశ్వరం నియోజకవర్గం నుంచి వందలాది మంది శ్రేణులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ ఉత్సాహం, ఈ పండగ ఈరోజు వేలాది మంది గాంధీ భవన్ కు తరలి వచ్చిందంటే వాళ్ళందరికీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం మీద, రాహుల్ గాంధీ గారి నేతృత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు వేలాది మంది ఇక్కడికి తరలివచ్చింది. ఈ కార్యక్రమంలో కమిటీల చైర్మన్లు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అదేవిధంగా ఈ 3 సంవత్సరాలుగా 3.5 సంవత్సరాలుగా శాసనసభలో ఎన్నో రకాలుగా పోరాటం చేసి మన పార్టీని చీల్చడం ద్వారా, బలహీనపరచడం ద్వారా, ప్రజా సమస్యల్ని చర్చ జరగకుండా చెయ్యాలని కక్ష కట్టి కక్షపూరితమైన చర్యలకు కేసీఆర్ గారు పాల్పడ్డా ముక్కవోని ధైర్యంతో కార్యకర్తలకు అండగా నిలబడి 100 మంది కౌరవులు శాసనసభలో ఆ వైపున ఉన్నా
పట్టి విక్రమార్క గారి పక్కన నిలబడి మన తరఫున కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఇంతమంది అభిమానంతో ఇన్ని వేల మంది ఇక్కడికి తరలి వచ్చినప్పుడు గత సంవత్సరం జూలై 7, 2021 నుంచి జూలై 7, 2022 వరకు మనం తీసుకున్న కొన్ని కార్యక్రమాలను కుటుంబ సభ్యులైన మా యువ మిత్రులతో నేను పంచుకోవాలని రోజు ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.